హలో ఎవ్రీవన్, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య. లైక్ చేయొచ్చు కదా, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఈరోజు వచ్చేసి ఇక్కడైతే ఈద్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి. సో ఏదైనా మాల్కి అట్లా వెళ్దాము. ముందు కూర్చోకూడదు పిల్లలు, ముందు కూర్చోకూడదు. జస్ట్ 1.5 year ఇప్పుడైతే మేము కతారా హిల్స్కి అయితే వచ్చాము. ప్రతిసారి కింద నుంచే చూసేవాళ్ళము, ఏముంది పైన వెళ్ళాలి, అబ్బా లేదురా, ఏముంది పైన వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఇట్లా రావాలని ఇప్పటివరకు ఇవే తెలియలేదు. ఇప్పుడే చూసాము, ఆ కారు వస్తుంటే ఆ కారు వెనకైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి అసలు. ఇదంతా కూడా చాలా పెద్ద పార్క్ అయితే ఉంది. కతారా హిల్స్ దగ్గరికి వచ్చాము. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అవి హౌసెస్ చూద్దాం ఎలా ఉన్నాయని. ఎప్పటి నుంచో దూరం నుంచి చూస్తున్నాం. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. వీళ్ళు ఇక్కడ వాటర్తో ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. వాటర్ కనిపిస్తే చాలు. చూడండి, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మనకు పార్కింగ్ అయితే దొరకదు, ఫుల్ ఉన్నారు, హాలిడేస్ కదా. अंकल बेबी कैट नहीं करते, बेबी कैट नहीं करते. వ్యూ చూడండి ఎంత బాగుంది. ఎన్ని రోజులైతే మిస్ అయ్యాము. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం రావాలని. ఏముంటుందిలే కొండపైన అనుకున్నాం కానీ నిజంగా చాలా బాగుంది పైన. ఇది డెకరేషన్ బాగుంది కదా, మంచిగా ల్యాంప్ అన్నీ పెట్టి. లోపలికి అయితే ఎలా లేదు, ఏముందో కానీ స్టాల్స్ అట్లాంటివి ఉంటాయేమో మేబీ. చూడండి ఒకసారి ఎంత బాగుందో ఫీల్. ఇంకా ఇక్కడ వచ్చేసి సిటీ అంతా కనిపిస్తుంది, బిల్డింగ్స్. ఇక్కడ ఇగో హోటల్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఇంకా కిందను కూడా ఉంది, చాలా బాగుంది. బోట్స్ చూడు, ఎన్ని బోట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సిటీ మొత్తం బాగా కనిపిస్తుంది. ఉన్నాయి అసలు రూమ్స్ అయితే. అవి డిజైన్ బాగా తీసుకుందాం, నెక్స్ట్ బుక్ చేసుకుందాం. ఇక్కడ బీచ్ ఇది ఒకరా కాదు, కతారా బీచ్ ఇదంతా కూడా. నేను కూడా చేస్తా 19 విన్యాసాలు చూడ ఏం చేస్తున్నాడు అక్కడ. మేదాన్ ఫ్లవర్స్ పీకేస్తున్నారు వీళ్ళు. పోలీసు వస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఉంది. ఇంకా కిందకి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉందంట. సో ఈరోజు కొంచెం ఎక్కువ తిరిగేసాము, పిల్లలకి ఇంక ఓపిక లేదు, నడవట్లేదు వాళ్ళు. అందుకని ఇంకొక రోజు వద్దాం లైట్ సైడ్ అని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ హ్యూమిడిటీ కూడా చాలా ఉంది, అసలు గాలి లేదు ఈరోజు అయితే. ఈ వేడికి పిల్లలు ఉండలేకపోతున్నారు బయట, అందుకని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. వచ్చేటప్పుడు అంత అనిపించలేదు, వచ్చినప్పుడు మాత్రం చల్లగా ఉంది. అలా వాక్ చేసే కొద్దీ వేడిగా ఉంది. చూసారా బాగున్నాయి కదా, ఫుల్ పేరు తెలియదు కానీ నాకు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, వైట్ది. ఇవి కూడా బాగా. ఇదిగోండి ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, అక్కడ ఈ కొండపైకి వెళ్ళాము. ఇప్పుడు అక్కడ నుంచి అయితే వచ్చాము. హనీ మీరు చూడండి, ఇక్కడ వేడికి ఎంత రెడ్గా అయిపోయాడు, చెర్రీ పండులా. ఇది చూసారా, అవి
ఎంత బాగా కట్ చేశారో డిజైన్స్ అయితే బాగున్నాయి. నేమ్ ఏంటి మేదాంశ్? కార్ కార్ నేమ్ ఏంటి? జిమ్మియా? వీడు చూడండి అక్కడ ఈ కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్ నేమో చెప్తున్నాడు, జిమ్మి అంట కారు. ఇప్పుడైతే మాల్కి అయితే వచ్చాము. ఇది లగూనా మాల్ అంట. ఫస్ట్ టైం వచ్చాము ఈ మాల్కి అయితే చాలా దూరం ఉంది. కతారా హిల్స్ నుంచి దగ్గరే. మిడిల్ ఎట్లా చూడండి, వాటర్ ఫౌంటైన్ బాగుంది. క్లిక్ చేయండి. మాల్ లోపలికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ నేనైతే ఇన్స్టా రీల్స్లో చూసా ఈ మాల్లో కిడ్స్కి కొన్ని ప్లే ఏరియాస్ అలాగే ఫారెస్ట్ థీమ్ అయితే ఉందని చూసా. సో దానికోసం అయితే వచ్చాము. ఎంత దూరం ఉన్నాయో లేదో తెలీదు. ఇక్కడ ఎవరికైనా సెక్యూరిటీకి అడిగి అయితే, చాలా పెద్ద మాల్ కదా, ఎటు సైడ్ ఉంటుందో ఏంటో, ఇంకా వాళ్ళు ఎవరికైనా అడిగి చూద్దాం ఉందా అంటే తీసేసారా డెకరేషన్ అంతా ఏంటి అని అడుగుదాం. అయితే కనిపించింది, ఎక్కువ దూరం అయితే నడవలేదు. జస్ట్ అలా లెఫ్ట్కి వచ్చేసరికి అయితే ఇక్కడ ఏదో చిన్నగా థీమ్ అయితే కనిపించింది. చూద్దాం అది కాదో, బెలూన్ డెకరేషన్స్ అన్నీ కూడా అయితే కనిపించింది. చూద్దాం, మనం రీల్స్లో చూసినట్టే ఉందా లేదా. బెలూన్స్తో అయితే బాగా డెకరేట్. వావ్, చాలా బాగుంది మేదాంశ్. వావ్, బెలూన్స్ కిడ్స్కి. ఇక్కడ వచ్చేసి అక్కడ చూడండి టాటూస్ కూడా వేస్తున్నారు. మ్యూజిక్ షో జరుగుతుంది. దానా కిందకి వెళ్దాం, కిందకి వెళ్దాం కదా. లిఫ్ట్ ఏది? లిఫ్ట్ ఇక్కడ ఉంది. ఇది చూడండి, అసలు ఆగలేకపోతున్నారు, వెళ్ళి ఆడియాలి ఇప్పుడు. మెహందీ కూడా పెడుతున్నారు పిల్లలకి. అక్కడ మ్యూజిక్ షో. ఇంకా ఇక్కడ చూడండి చిన్న అబ్బాయి డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. ఏం చేశారు? ఇది ఇచ్చారా? ఓకే, థ్యాంక్ యూ చెప్పారా. ఇక్కడ వచ్చేసి పిల్లలకు చూడండి టాటూస్ వేస్తున్నారు. గీతాన్స్ వేసుకుంటావా టాటూ? ఇక డ్రాయింగ్ వేస్తావు. గీతాన్స్ ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నారు చూడండి. నేను డ్రాయింగ్ అయిపో, ఇలా అక్కడ కూర్చొని వేసుకోపో. ఇక్కడ పిల్లలందరూ డ్రాయింగ్ వేసుకుంటా ఉన్నారు. గీతాన్స్ పేపర్ ఇచ్చారా? వెళ్ళి అక్కడ కూర్చోపో. అయితే మంచిగా యాక్టివిటీస్ పెట్టారు బాగా. డ్రాయింగ్ వేస్తావా? పో అక్కడ అడుగు, అంకుల్కి అడుగు డ్రాయింగ్. పేపర్ అడుగుపో, పేపర్ అడుగు. మేదాంశ్ పేపర్. వెరీ గుడ్. మేదాంశ్ డ్రాయింగ్ చూడండి. సూపర్ అమ్మ, సూపర్ మమ్మీ. మనుషులు చూడండి ఇక్కడ ఎంత సీరియస్గా వేసేస్తున్నారు. అదేంటి చెప్పండి? అది అక్కడ మ్యూజిక్, క్లాప్స్. వెరీ గుడ్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఈ మాల్ నుంచి. ఏమంత అనిపించలేదు. ఇక్కడైతే మనం కొనే బ్రాండ్స్ ఏమి ఉండవు. మినిమం 1 lakh పెడితేనే ఏమైనా కొనొచ్చు. సో ఇదైతే మనకి సరిపోదు ఈ మాల్. పిల్లలు అయితే కాసేపు మంచిగా ఆడుకున్నారు. అవి డ్రాయింగ్గా వేశారు కదా, యాక్టివిటీస్ అయ్యేవి. అవి అయినాక ఇంకా ఎక్కడికైనా వేరే మాల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినేసి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. చూద్దాం.
ఇప్పుడైతే ఆ మాల్ నుంచి ఇంకొక మాల్కి అయితే వచ్చాము, ఎస్డన్ మాల్కి. అది కూడా ఫుడ్ తినడానికి. మా ఫేవరెట్ ర్యాప్స్ ఇక్కడ ఉన్నాయి. సో దానికోసం అంతా 1.5 hour అయితే పట్టింది జర్నీ. ఫుల్ ఆకలి అయితే బాగా ఆకలేస్తుంది. ఆకలి ఆకలి కోసం ఆకలి మాత్రం బాగా వేస్తుంది అసలు. మేరాజ్ మేరాజ్ చెప్పు. మేరాజ్ ఇప్పుడైతే టైం 10 అయింది. ఇప్పుడే ఇంటికి అలా వచ్చాం. 2 పిల్లలు పడుకునేసారు. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. పిల్లలు అయితే మంచిగా స్లీప్ వేస్తారు. నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. కానీ మార్నింగ్ దోశ పిండి కోసం అని మార్నింగ్ టిఫిన్స్ కానీ నానబెట్టాను. అవి ఇప్పుడు ఇంకా ఈ దోశ పిండి ఇంకా నేను మిక్సీకి వేసి అవన్నీ చేస్తే 11 అయిపోద్ది. క్లీనింగ్ అంతా నేను హౌస్ అంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి 11:30 అయిపోద్ది ఈజీగా. రేపు సెలవే కాబట్టి ఇబ్బంది లేదు, లేదంటే నా పని అయిపోద్ది ఇంకా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.